వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హిర్కులేలి లేక్ అండి. హిర్కులేలి లేక్ అనేది మనకి వెస్టర్న్ ఘాట్స్ మౌంటైన్స్ మధ్యలో అయితే మ్యాన్ మేడ్ లేక్ అండి ఇది. సో మనకి ఎంటైర్ కర్ణాటక అనేది ది బ్యూటీ ఆఫ్ హెవెన్ నేచర్కి. సో అదే కాకుండా మనకి చిక్మంగళూరు ఏరియా మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ క్లైమేట్ అనేది, చెట్లు కానీ చెప్పాను కదా, కర్ణాటక మొత్తం చెట్లన్నీ కూడా మనకి స్ట్రైట్గా పెరిగి అవి చాలా ఎత్తుగా పెరుగుతాయి. చూడండి, చాలా చూపిస్తాను. సో చూడండి, ఆ చెట్లన్నీ కూడా మనకి స్ట్రైట్గా పెరుగుతుంటాయి. చాలా బ్యూటిఫుల్ అండి. సో నేను మొట్టమొదట చిక్మంగళూరు వచ్చి ఈ హిర్కులేలి లేక్ అయితే నేను వచ్చాను. చాలా బ్యూటిఫుల్ అండి. వెరీ బ్యూటిఫుల్. దిస్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ లేక్ అండి. మనకి చెట్లు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ. బ్యూటీ. సో నేచర్ని ఎవరైతే ఎక్కువ ఆస్వాదించాలనుకుంటున్నారో వాళ్ళైతే చిక్మంగళూరు ఖచ్చితంగా రావాలి. సో బ్యూటిఫుల్. సో అంతకుమించి మనం చెప్పదలుచుకునేది ఏమీ లేదు ఈ లేక్ గురించి. సో ఈ చుట్టుప్రక్కల చెట్లు కానీ ప్రాంతం కానీ అంతా మీకు చూపిస్తాను. సో ఈ లేక్ అయితే మనకి చిక్మంగళూరు నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. చూడండి, అద్భుతం. మీకు మొత్తం చెట్లు, ఎస్థెటిక్ వ్యూస్ అన్నీ మీకు ఈ చిక్మంగళూరులో కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ అండి. సో నేను హిర్కులేలి లేక్ దగ్గర నుండి దాంతరమక్కి లేక్ అయితే వచ్చానండి. చాలా నిరాశపడ్డాను. దాదాపు 10 కిలోమీటర్లు ఆ లేక్ దగ్గర నుండి ఈ లేక్ వచ్చి ఏదో అద్భుతంగా గూగుల్ ఫొటోస్లో చూసి బాగుంటుంది అనుకుని చెప్పేసి వచ్చాను. సో ఇక్కడైతే మొత్తం ప్రాంతం అంతా ఎండిపోయి ఎక్కడో చిన్న ప్రాంతంలో అయితే మనకి కొంచెం నీరు అయితే కనిపిస్తుంది. సో నేను ఎందుకు మీకు ఇది చూపిస్తున్నానంటే, నాలాగా మీరు కూడా రాకండి. ఇప్పుడు ఇక్కడ ఈ లేక్లో అయితే మనకి వాటర్ అనేది కొంచెమే ఉంది, ఎక్కువగా లేదు. సో ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను, చూడండి. సో ఇదేనండి, ఇదే లేక్. సో లేక్ అయితే మనకి ఫుల్గా ఎండిపోయింది. సో అది కనిపిస్తుంది కదా, దీన్ని లేక్ అని చెప్పేసి గూగుల్ దీంట్లో పెట్టేశారు. కానీ ఇది ఒకప్పుడు లేక్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మనకి గోడ ఇవన్నీ కట్టున్నారు. అదిగో పైన మనకి ట్రాన్స్పోర్ట్ ట్రాఫిక్ ఇదంతా అక్కడ వెళ్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ లేక్ అయితే ఎండిపోయిందండి.
సో బ్యూటిఫుల్ వ్యూ అయితే బాగుంది, కానీ లేక్లో మనకి నేను అనుకున్నంత పెద్ద లేక్ అయితే కాదు. సో ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ఈసారి వచ్చేటప్పుడు ఈ లేక్లో అయితే వాటర్ లేదు. సో ఇట్స్ నాట్ రికమెండెడ్. మనకి ఇక్కడ బాగా ఈ లేక్ నుండి మనకి ఇరిగేషన్ పర్పస్కి అయితే, ఇరిగేషన్ వాటర్ పర్పస్కి అయితే వాడుతుంటారు. అంటే ఈ లేక్లో ప్రజెంట్ వాటర్ అయితే లేదు, కానీ పర్వాలేదు. ఈ చుట్టుపక్కల మనకి మొక్కలకి వీటికి ఇరిగేషన్ పర్పస్కి అయితే ఇట్స్ ఓకే. మనకి హిరోకిలే లేక్ అయితే చక్కగా వాటర్ సప్లైకి, ప్రొడక్షన్ ఆఫ్ వాటర్ సప్లైకి, ఇరిగేషన్ పర్పస్కి అయితే ఆ లేక్ అయితే యూజ్ చేస్తారండి ఎంటైర్ చిక్మంగళూరు. బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి అయితే నేను చూద్దాం ఈసారి ఇలా అయితే మోసపోవడం అయితే ఇక్కడికైతే నేను వచ్చి నిరాశపడ్డాను. సో నాలా మీరు కూడా ఇక్కడికి రాకండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ అనేది మనకు లేదు. ఓకేనా.